హలో అండి, హాయ్. నా పేరు డాక్టర్ హితేష్ బిల్లా, మీ అలర్జీ మరియు లంగ్స్ డాక్టర్ని. ఈరోజు మనం ప్రోబయోటిక్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రోబయోటిక్స్ ఇన్ అలర్జీస్. అసలు ఏం జరుగుతుంది? ప్రోబయోటిక్స్ అలర్జీ పేషెంట్స్లో ఇవ్వచ్చా? ప్రోబయోటిక్స్ రోల్ ఉందా అలర్జీ పేషెంట్స్లో ఆర్ అలర్జీ కండిషన్లో? అలర్జీ కండిషన్స్లో ప్రోబయోటిక్స్ రీసెర్చ్ అనేది మంచిగా జరుగుతున్నాయి. ఇప్పటిదాకా మనం చూసుకున్నట్లుగా అయితే ముక్కు అలర్జీస్ అంటే అలర్జిక్ రైనైటిస్ కానివ్వండి, ఊపిరితిత్తుల అలర్జీస్ అంటే ఆస్తమా కానివ్వండి, స్కిన్ అలర్జీస్ అంటే ఎగ్జిమా కానివ్వండి, అలాగే మనకు అర్టికేరియా అనే ఒక కండిషన్, అట్లాగే మీకు సివియర్ అలర్జీస్ అంటే అనాఫిలాక్సిస్, వీటిలో మనకు రీసెర్చ్ అనేది చేయబడుతుంది, చేస్తున్నారు. వీటన్నిటిలో మోస్ట్ కామన్గా మనం చూసుకుంటే 2 అలర్జీ కండిషన్స్లో చాలా ఎక్కువగా ఇప్పుడు ప్రోబయోటిక్స్ అనేవి రీసెర్చ్ చేయడం జరుగుతుంది. ఏంటా కండిషన్స్? అటోపిక్ డర్మటైటిస్ ఆర్ ఎగ్జిమా. స్టడీస్ కూడా కొన్ని స్టడీస్ మీకు ఖచ్చితంగా ఎగ్జిమాలో ఈ ప్రోబయోటిక్స్ బెనిఫిట్ చేస్తున్నాయి అనే చెప్తున్నాయి. కానీ ప్రతిసారి ఈ బెనిఫిట్ అనేది మనకు రిజల్ట్స్లో కనిపించట్లేదు. అంటే ఇన్కన్సిస్టెంట్ డేటా అనేది ఉంది. అండ్ ఇది మనకు ఎక్స్టెన్సివ్గా ఎవరిలో మీకు చదివారు అంటే చిన్నపిల్లలలో, ప్రెగ్నెంట్ మదర్స్లో, లెస్ దెన్ 1 year ఉన్న వాళ్ళలో ఈ సివియర్ ఎగ్జిమా పైన ప్రోబయోటిక్స్ రోల్ అనేది రీసెర్చ్ అనేది జరుగుతుంది. అలర్జిక్ రైనైటిస్, ముక్కు లోపల అలర్జీ ఉన్నప్పుడు కూడా అలర్జిక్ రైనైటిస్ ఏదైతే అంటారో దానిపైన కూడా ప్రోబయోటిక్స్లో స్టడీస్ అనేవి జరుగుతున్నాయి. సో ప్రోబయోటిక్స్ ఇచ్చిన పేషెంట్స్లలో కొంచెం సిమ్టమ్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తున్నాయి. కానీ కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, మనకు స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దాని రీప్లేస్మెంట్ అయితే చేయడం ఇప్పట్లో అయితే జరిగే పని కాదు. ఆస్తమాలో చూసుకున్నట్లుగా అయితే దీని రోల్ అనేది అంతగా లేదు. ఈ ప్రోబయోటిక్స్ ఆస్తమాలో చదివిన వాళ్ళలో ఏదైతే ఉందో మీకు రోల్ అనేది అంత సిగ్నిఫికెంట్గా అనిపించలేదు. అర్టికేరియా అంటారు, అంటే స్కిన్ పైన ర్యాషెస్ రావడం, దురద రావడం, దీనిపైన కూడా ప్రోబయోటిక్స్ చదవబడుతుంది. మనం చూసుకున్నట్లయితే అంత మంచి అనుకున్న రోల్ అయితే లేదు. అనాఫిలాక్సిస్, ఎప్పుడైతే సివియర్ అలర్జీస్ ఉన్నాయో ప్రోబయోటిక్స్ రోల్ అయితే లేవు. సో మనం చూసుకున్నట్లుగా అయితే ప్రోబయోటిక్స్ అలర్జీస్లో, ఎగ్జిమా మరియు అలర్జిక్ రైనైటిస్లో మాత్రమే కొంచెం సపోర్టివ్ డేటా ఉన్నట్లుగా చూస్తున్నాం, సైంటిఫిక్ ఎవిడెన్స్ మనం చూసినట్లుగా అయితే. కానీ ఆస్తమాలో కానివ్వండి, ఆర్టికేరియాలో కానివ్వండి, అనాఫిలాక్సిస్లో కానివ్వండి దీని రోల్ అయితే లేదు. ఎగ్జిమా కానివ్వండి, అలర్జిక్ రైనైటిస్ కానివ్వండి, దీనిలో కూడా మనకు మెయిన్ ట్రీట్మెంట్ అనేది వేరు. ఈ ప్రోబయోటిక్స్ ఏదైతే మాట్లాడుతున్నానో ఇది ఒక అడ్జంక్ట్, అంటే యాడ్ ఆన్ లాగా, లేకుంటే సపోర్టివ్ ట్రీట్మెంట్ లాగానే ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోబయోటిక్స్ అనేవి మీ అలర్జీని క్యూర్ అయితే చెయ్యవు. ఒకవేళ మీరు అలర్జీస్ని ప్రోబయోటిక్స్ క్యూర్ చేస్తున్నాయని విన్నట్లయితే అది కేవలం అపోహ, అది కేవలం మార్కెటింగ్ స్ట్రాటజీ అని అనుకోండి. రైట్? మరిన్ని విషయాలతో మళ్ళీ కలుస్తాను. నేను డాక్టర్ హితేష్ అండి, మీ అలర్జీ మరియు లంగ్స్ డాక్టర్ని. బాయ్, సీ యూ.